హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నిత్య జీవితంలో సైన్స్ ఇన్ డే టు డే లైఫ్ అనే టాపిక్ నుంచి ఒక 30 MCQ మీకు అందిస్తున్నామండి. ఈ సిరీస్లో పార్ట్ 2 అండి. పార్ట్ 1లో ఆల్రెడీ ఒక 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అందించడం జరిగింది. ఇవి మీకు రేపు జరగబోయే ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్లో మనకి ఈ టాపిక్ ఇవ్వడం జరిగింది, సైన్స్ ఇన్ డే టు డే లైఫ్ అని. అదేవిధంగా ఏపీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసే డిఎల్ జేఎల్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్స్లో అయినా జనరల్ సైన్స్ విభాగంలో మనకి సైన్స్లో నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లెసన్స్ నుంచి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి కనపడుతున్నాయండి. అన్నిటినీ కవర్ చేస్తూ మనకి ఇక్కడ ఈ ఎంసీక్యూలు అందించడం జరుగుతుందండి. ఇది ఒక సిరీస్ కింద మాకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఒక 50 క్వశ్చన్స్ లేదా 25 క్వశ్చన్స్ ఇలా ఈ సిరీస్ కంటిన్యూ అవుతుందండి. మీకు మంచి బిట్స్, మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసే బిట్స్ ఇక్కడ అందించడం జరుగుతుందండి. సో హోప్ మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ డస్ ద ఆక్సిజన్ దట్ కీప్స్ అస్ అలైవ్ కమ్ ఫ్రమ్? మనం సజీవంగా ఉంచే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు చెట్ల నుంచి వస్తుందని తెలుసు. ఆ చెట్లలో ఈ ఆక్సిజన్ ఎందులోంచి ఉత్పత్తి అవుతుంది అంటే మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరిగినప్పుడు మనకి ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని తెలుసండి. కదా, ఫోటోసింథసిస్లోకి ఉపయోగపడే పదార్థాల్లో ఏ పదార్థం నుంచి ఆక్సిజన్ బయటకు వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ నుంచా, లేకపోతే భూమిలోంచి మొక్కలు గ్రహించే కార్బోనేట్ల నుంచా, లేదు భూమిలోంచి మొక్కలు గ్రహించే ఖనిజాల యొక్క ఆక్సైడ్ నుంచా, లేదా నీటి నుంచి ఆక్సిజన్ బయటకు వస్తుందా అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అండి. అటువంటి క్వశ్చన్స్ ఇక్కడ మీకు సేకరించి ఇవ్వడం జరిగింది. హోప్ మీకు మంచి క్వశ్చన్స్ మనకి 30 దాకా ఉన్నాయండి ఇందులో. సో మీరు కంపల్సరీ ఈ మంచి క్వశ్చన్స్ మీరు అందిస్తున్నారు అనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి వాటర్ అండి. చాలామంది కార్బన్ డైఆక్సైడ్ అనుకుంటారు, కాకపోతే దీని ఆన్సర్ ఏంటంటే నీటి నుండి మనకి ఈ ఆక్సిజన్ అనేది విడుదలవుతుందండి. సో ఒకసారి ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్లో కిరణజన్య సంయోగక్రియలో కాంతి ఆధారిత ప్రతిచర్యలు అంటే మీకు అందరికీ తెలిసిందే, ఫోటోసింథసిస్ అనేది లైట్ సమక్షంలో, సూర్యకాంతి సమక్షంలో జరుగుతుంది. ఈ సమయంలో నీటి అణువులు ఫోటోలైసిస్ అంటే విడిపోతాయండి. నీటి అణువు ఫోటోలైసిస్ అంటే కాంతి సమక్షంలో విడిపోవడం అండి. అలా విడిపోయినప్పుడు మనకి ఈ వాటర్ ఏదైతే ఉందో అది హైడ్రోజన్, ఆక్సిజన్ల కింద విడిపోతుందండి. ఈ ఆక్సిజన్ మనకి బయటికి విడుదలవుతుంది. ఈ హైడ్రోజన్ ఏమో మనకి శక్తి రూపంలో ఏటీపీ, ఎన్ఏడిపి వీటి ఉత్పత్తిలో నాకు తెలిసి ఉపయోగపడుతుందండి. సో ఇక్కడ అనే ప్రక్రియలో ఇది విచ్ఛిన్నం అవుతుంది. ఫోటోలైసిస్లో నీరు విచ్ఛిన్నమే మనకి ఆక్సిజన్ అనేది బయటికి వస్తుందండి. సో ఇది ఈ ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు అందిస్తుంది, మరియు ఆక్సిజన్ ఉపఉత్పత్తిగా వాతావరణంలోకి విడుదల అవుతుంది. సో ఆక్సిజన్ బయటకు వస్తుంది, లోపల ఇక మిగిలిపోయినవి ఈ హైడ్రోజన్స్ మనకి ఏటీపీ, ఎన్ఏడిపి వాటి సింథసిస్లో అది ఉపయోగపడుతుందండి. సో అది ఆన్సర్. సో దాని ఆన్సర్ వచ్చేసరికి 4 అండి, వాటర్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. నెక్స్ట్, వంట నూనెను అధికంగా వేడి చేయడం మరియు పదే ఉపయోగించడం ఎందుకు అత్యంత అవాంఛనీయం? సో ఎక్కువగా ఈ కాక నూనె అంటాం, మనకు తెలిసిందే. వాడిన నూనె మళ్ళీ ఎందుకు వాడొద్దు అంటారు? సో దీని ఆన్సర్ వచ్చేసరికి అండి క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయండి. ఆ క్యాన్సర్ కారకం పేరేంటి అని అడిగితే అక్కడ మనకి బిట్టు పోవడానికి అవకాశం ఉంటుందండి. మామూలుగా అయితే ఇక్కడ మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టలేదు, కానీ కారణం ఏంటి అంటే అందులోంచి ఉత్పత్తి అయ్యే క్యాన్సర్ కారకం బెంజ్పైరిన్ అండి. బెంజ్పైరిన్ అనే ఒక క్యాన్సర్ కారకం నూనెని మరీ మరిగించేసి వాడిందే మళ్ళీ వాడడం వల్ల ఉత్పత్తి అవుతుందండి. రేపు ఎగ్జామ్స్లో ఏ క్యాన్సర్ కారకం రిలీజ్ అవుతుందని క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి సో ఆన్సర్ బెంజ్పైరిన్ వంటి క్యాన్సర్ కారక పదార్థాలు మనం నూనెని ఎక్కువగా వాడిన నూనె మళ్ళీ వాడడం వల్ల, సాధారణంగా బయట షాపుల్లో వాడే బజ్జీలు ఇవన్నీ కంపల్సరీ మన క్యాన్సర్ కారకాలేనండి. సో బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. అక్కడ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండు ఎందుకు అందిస్తున్నామంటే చాలామంది సార్ ఇంగ్లీష్లో కూడా పెట్టండి అని క్వశ్చన్ అడుగుతున్నారండి. సో వాళ్ళ కోసమే 2 మీడియంస్లోనూ క్వశ్చన్ తయారు చేసాం. ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక ఏ మీడియం ఇచ్చినా ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను. సో వెన్ హీటెడ్ ఫ్రమ్ 0 degrees to 10 degrees Celsius, ఒక మంచుని మనం ఐస్ ముక్కనే వేడి చేస్తున్నామండి. 0 degrees దగ్గర ఉన్నదాన్ని 10 degrees దాకా వేడి చేస్తుంటే ద వాల్యూమ్ ఆఫ్ ది గివెన్ మాస్ ఆఫ్ వాటర్ విల్ బి, సో ఆ ఐస్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, మనకి వాటర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, సో ఘనపరిమాణంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయని అడిగాడండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ కంటే ఐస్ యొక్క వాల్యూమ్ ఎక్కువ అండి. నీటి కంటే కూడా ఐస్ ఘనపరిమాణం ఎక్కువ. అందువల్లే ఎప్పుడైతే ఐస్ ఘనపరిమాణం ఎక్కువ, సాంద్రత తగ్గిపోయి నీటి మీద ఐస్ తేలుతుందండి. సో గుర్తుపెట్టుకోండి, ఐస్ ఘనపరిమాణం ఎక్కువ కాబట్టి ఎప్పుడైతే మనం వేడి చేసి నీటిగా మారుస్తున్నామో ఫస్ట్ ఘనపరిమాణం తగ్గిపోతుందండి.
ఘనపరిమాణం తగ్గిపోయిన తర్వాత ఇంకా వేడి చేస్తున్నప్పుడు ఈ నీటి అణువుల శక్తిని గ్రహించి దూరంగా జరగడం వల్ల మళ్ళీ ఘనపరిమాణం పెరిగి వాటర్ లెవెల్ మళ్ళీ పైకి పెరుగుతుందండి. సో ముందు ఘనపరిమాణం తగ్గిపోయి తర్వాత పెరుగుతుందండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది తప్పు పెట్టడానికి అవకాశం ఉన్న క్వశ్చన్. మంచుని వేడి చేస్తున్నప్పుడు ఘనపరిమాణంలో వచ్చే మార్పులు ఏంటంటే మొదటగా తగ్గి తర్వాత పెరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది రిపీటెడ్ క్వశ్చన్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఫెర్టిలైజర్స్, ఈ కింది ఏ ఫెర్టిలైజర్లో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, నత్రజని శాతం ఎక్కువగా ఉండే ఫెర్టిలైజర్ ఏంటి అని కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఆప్షన్స్ చదువుకోండి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి యూరియా అండి. యూరియాలో ఎక్కువగా నత్రజని శాతం, నైట్రోజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఎక్కువగా మనం యూరియాని మొక్కలకి వాటికి ఎక్కువగా చల్లుతూ ఉంటాం. ఇందులో ఉన్న చాలా అమోనియం సల్ఫేటు, అమోనియం నైట్రేట్ ఇవన్నీ ఎరువుల్లో వాడినప్పటికీ అన్ని యూరియా తర్వాతే. యూరియాలో సుమారు 46% నైట్రోజన్ ఉంటుందని చెప్పి మనకి ఇక్కడ కనపడుతుంది చూడండి. ఎక్కువగా నైట్రోజన్ శాతం కలిగింది ఏంటి అంటే యూరియా అండి. నెక్స్ట్, మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం ఏంటి? మన శరీరంలో ఎక్కువగా ఉండే మూలకం ఏంటి? ఆక్సిజన్, కార్బన్, ఐరన్, నైట్రోజన్ అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మన శరీరంలో ఎక్కువగా ఉండేది ఆక్సిజన్ అండి. ఆక్సిజన్ అనేది మన శరీరంలో ఎక్కువగా ఉండే మూలకం. భూమిలో ఎక్కువగా ఉండే మూలకం మీరు నాకు ఆన్సర్ చేయండి. భూమి పై పొరలో ఎక్కువగా ఉండే మూలకం ఏంటనేది. సరే, మన శరీరంలో ఎక్కువగా అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్ అండి. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ లైట్ రిలేటెడ్ టు? సో ఒక లైట్ యొక్క కలర్ దేని మీద ఆధారపడుతుంది? ఓకే, మనకి బ్లూ కలరా, గ్రీన్ కలరా అనేది, ఆ కలర్ అనేది ఇందులో దేని వల్ల కలర్ వస్తుంది? యాంప్లిట్యూడ్ వల్ల, పౌనపున్యం వల్ల, నాణ్యత, వేగం, ఇలా వివిధ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సో డిఫరెంట్ కలర్స్కి కారణం డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ మీదే కలర్ అనేది ఇక్కడ డిపెండ్ అవుతుంది. సో వేగము, నాణ్యత, వ్యాప్తి ఏమీ కాదండి, ఫ్రీక్వెన్సీ మీద ఇక్కడ కలర్ అనేది డిపెండ్ అవుతుంది. డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ కూడా ఉంటాయండి. వేవ్ లెంగ్త్ కూడా మీకు ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. వేవ్ లెంగ్త్ అనే ఆప్షన్ ఇక్కడ లేదు కాబట్టి మనకి ఫ్రీక్వెన్సీ అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే గ్రంథి ఏంటి? ఏ గ్రంథి మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది? సో ఆన్సర్ వచ్చేసరికి హైపోథాలమస్ అండి. మనకి హైపోథాలమస్ గ్రంథి మన శరీరం యొక్క ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఒకసారి దాని గురించి మ్యాటర్ అయితే కొంచెం ఇవ్వడం జరిగింది. హైపోథాలమస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే బ్రెయిన్లో ఉంటుందండి. ఇక్కడ మనకు బొమ్మలో కనపడుతుంది కదా, ఆ పార్ట్లో మనకి ఈ హైపోథాలమస్ అని ఉంటుంది. ఇది తెలుగులో చదువుదామండి, మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో మన శరీర ఉష్ణోగ్రత నియంత్రణతో పాటు అనేక ముఖ్యమైన విధుల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఒక థెర్మోస్టాట్గా పనిచేస్తుంది. థెర్మోస్టాట్ అంటే తెలుసు కదండి, ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఉష్ణోగ్రతలో మార్పులను గ్రహిస్తూ స్థిరమైన అంతర్గత వాతావరణాన్ని నిర్వహించడానికి ప్రతిస్పందనలు ప్రారంభిస్తుంది. బయట టెంపరేచర్ని బట్టి మన బాడీ యొక్క టెంపరేచర్ని ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుందండి. హైపోథాలమస్ వెరీ ఇంపార్టెంట్. సిల్క్ ఫైబర్ అనేది ఏంటి? సిల్క్ అనేది ఏంటి? ఇంకా కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఇలా అడిగాడు. సిల్క్ అనేది కింది వాటిలో దేనికి ఎగ్జాంపుల్? సో ఆన్సర్ వచ్చేసరికి సిల్క్ ఒక ప్రోటీన్ అండి. ఆ ప్రోటీన్ పేరు ఏంటని కూడా మనల్ని అడుగుతాడు. సిల్క్లో ఉండే ప్రోటీన్ ఏంటి అని డైరెక్ట్ క్వశ్చన్స్ మనం చాలాసార్లు చూసాం. సిల్క్ అనేది ఒక ప్రోటీన్. కెరోటిన్ అనేది మనకి ఫైబ్రోయిన్ అనేది అందులో ఉంటుందండి, కెరోటిన్ కాదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫైబ్రోయిన్ అనే ప్రోటీన్ అందులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్టికల్ ఫైబర్స్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరు? సో సైంటిస్టులు చాలామంది ఉన్నారు, చాలా విషయాలు కనిపెట్టినప్పటికీ ఇతను మన భారతీయుడండి. అందుకనే ఇతన్ని ప్రత్యేకంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆప్టికల్ ఫైబర్ని కనుగొన్న భారతీయుడు ఎవరు అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ సరిగ్గా ఇచ్చుంటే మీకు కన్ఫ్యూజ్ అయ్యేది. అందరూ ఫారినర్స్ కనిపించి ఒక్కడ మాత్రమే భారతీయుడు కనపడుతున్నాడు. నరేందర్ కపానీ అండి. ఇతను మనకి ఆప్టికల్ ఫైబర్స్ని కనిపెట్టిన వ్యక్తి నరేందర్ కపానీ. సో వెరీ ఇంపార్టెంట్, మన ఇండియన్, పైగా ప్రస్తుతం అంతా ఆప్టికల్ ఫైబర్స్ మీదే రన్ అవుతుంది ప్రపంచం. నెక్స్ట్ క్వశ్చన్, డయాబెటిక్ రోగులు ఉపయోగించే స్వీటెక్స్ యొక్క క్యాలరీ ఎంత? సో ఇక్కడ మీకు బొమ్మలోనే తెలిసిపోతుంది ఇది క్యాలరీ ఫ్రీ అని. సో ఈ స్వీటెక్స్ యొక్క క్యాలరీస్ ఎంత అంటే 0 అండి. అసలు క్యాలరీసే ఉండవు స్వీటెక్స్లో. అందువల్ల దీన్ని డయాబెటిక్ రోగులు వాడుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అంటే క్యాలరీస్ లేని స్వీట్నర్ అండి ఇది.
ఎలిసా పరీక్ష కింది వాటిలో దేని నిర్ధారించడం కోసం చేస్తారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ అడుగుతున్నాడండి. మ్యాక్సిమం కనపడడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ అండి ఇవి. ఒక పరీక్ష ఇచ్చేసి ఇది ఏ రోగ నిర్ధారణలో ఉపయోగిస్తాడు అని అడగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉందనుకోండి, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది వైరస్ని డిటెక్ట్ చేయడానికి, అంటే కరోనాయే కాదు ఏ వైరస్నైనా డిటెక్ట్ చేయడానికి మ్యాక్సిమం ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎక్కువగా వాడతారండి, ఈ ఫ్లూ సంబంధించిన వాటిని గుర్తించడానికి. సో ఇక్కడ ఎలిసా అనేది ఎయిడ్స్కి సంబంధించి ఎయిడ్స్ యొక్క యాంటీబాడీస్ని గుర్తిస్తుందండి. ఎలిసా పరీక్ష వెరీ ఇంపార్టెంట్. ఎలిసా అనేది దేనికి సంబంధించిన పరీక్ష అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని మీకు టెస్ట్లు వాటి యొక్క వివరాలు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి. లిపిడ్ ప్రొఫైల్ అనేది మన బాడీలో కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ట్రైగ్లిజరైడ్ స్థాయిని తెలుసుకోవడానికి మనం బ్లడ్ టెస్ట్లో లిపిడ్ ప్రొఫైల్ చేస్తామండి. పెట్ స్కాన్ అనేది దేనికి సంబంధించిందంటే క్యాన్సర్ కణాలు మరియు ఇతర జీవ ప్రక్రియ కార్యకలాపాలను గుర్తించడానికి పెట్ స్కాన్ అనేది కూడా చేస్తారండి. అంటే మనకి సాధారణంగా బయాప్సీ చేస్తారు క్యాన్సర్ కణాలను గుర్తించడానికి. పెట్ స్కాన్ కూడా మనకి క్యాన్సర్ కణాలకు సంబంధించిన ఒక పరీక్ష అండి. దాని కింద బయాప్సీ ఇవ్వడం జరిగింది. వైడల్ టెస్ట్ అండి, ఇది కూడా ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్. వైడల్ టెస్ట్ టైఫాయిడ్ జ్వరాన్ని డిటెక్ట్ చేయడానికి వాడతారు. నెక్స్ట్ ఎలిసా టెస్ట్ డెంగ్యూ అండ్ హెచ్ఐవి రెండింటికేనండి. రెండు మనకి కీలకమే, ఎందుకంటే డెంగ్యూ కూడా ఈ మధ్య ఎక్కువగా మనం వ్యాప్తి చెందుతున్న వ్యాధి కాబట్టి ఎలిసా అనేది మీకు హెచ్ఐవి ఇవ్వనప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. ఖచ్చితంగా ఆన్సర్ డెంగ్యూ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టీపీసీఆర్ కోవిడ్-19 లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ గుర్తించడానికి ఆర్టీపీసీఆర్. మండు టెస్ట్ అండి, మాంటక్స్ టెస్ట్ యాక్చువల్లీ ఇక తెలుగు తప్పడింది. మంటూక్స్ టెస్ట్ క్షయవ్యాధి నిర్ధారణకు వాడేది ఈ టెస్ట్ అండి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ టెస్ట్లు రోగ నిర్ధారణకు సంబంధించి. మీకు ఏదైనా ఒక బిట్కి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ అవసరం అనుకుంటే కంపల్సరీ ప్రొసీడ్ అందించడానికి ప్రయత్నిస్తామండి. కొన్ని బిట్స్కి ఇంక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవసరం ఉండకపోవచ్చు. అలాంటి చోట ఏమి ఆప్టికల్ ఫైబర్స్ కింది వాటిలో దేనిలో ఉపయోగపడతాయి. సో మనకి తెలుసు ఎండోస్కోపీలో మన లోపలికి ఒక గొట్టాన్ని పంపిస్తారని తెలుసండి. ఇది ఆ గొట్టం లోపల పేగులు ఎలా ఉన్నాయి, పేగులో పుండ్లు ఏమైనా ఉన్నాయా, ఆ టెస్ట్ని ఎండోస్కోపీ అంటాం. అది లోపలికి ఒక లైట్ ఫైబర్ పంపిస్తామండి. అది లోపల లైట్ వెలిగడం ద్వారా పొట్ట లోపల భాగాలు మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. సో ఎండోస్కోపీలో ఆప్టికల్ ఫైబర్స్ని ఉపయోగిస్తారండి. మిగతావి ఆప్టికల్ ఫైబర్స్ కాదండి. సో ఎరువుల్లో సాధారణంగా ఉండే 3 మూలకాలు ఏంటి? మనం పొలాల్లో జల్లి ఏ ఎరువులో అయినా ఎక్కువగా ఉండేది ఏంటి అంటే సాధారణంగా మనకి ఎన్పీకే అండి. ఎన్పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అండి. నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం, ఆ 3 ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్ అండి, కే అంటే పొటాషియం. పొటాషియాన్ని క్యాలియం అనే లాటిన్ నేమ్ వల్ల కే అనే సింబల్ వాడతారు, అన్నీ మనకు తెలుసు. సో ఎన్పీకే అనేది సాధారణంగా ఉండేదండి. ఏ ప్రిన్సిపల్ మనకి హైడ్రాలిక్ బ్రేక్స్ ఆటోమొబైల్స్లో వాడే ఈ డిస్క్ బ్రేక్స్ అంటాం కదండి, హైడ్రాలిక్ బ్రేక్స్ పనిచేయడంలో ఏ సూత్రం ఇమిడి ఉంటుంది? సో ఆన్సర్ వచ్చేసరికి పాస్కల్ సూత్రం అండి. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఇక్కడ ఏ ప్రిన్సిపల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది, అటువంటి క్వశ్చన్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయండి. అవి ఒకసారి ఇక్కడ మీకు అందించడం జరిగింది. బెర్నౌలీ ప్రిన్సిపల్ దీని మీద పనిచేసేవి ఏంటి? విమానాలు ఎగరడం చాలా ఇంపార్టెంట్. విమానాలు ఏ సూత్రం ఆధారంగా పైకి ఎగురుతాయి అని అడిగాడు అనుకోండి, ఆన్సర్ బెర్నౌలీ సూత్రం. రాకెట్ ఏ సూత్రం ఆధారంగా వెళ్తుందంటే న్యూటన్ 3వ గమన నియమం. ఓకే, అవి ఇక్కడ ఇవ్వడం మర్చిపోయానండి యాక్చువల్గా, అవి కూడా ఇంపార్టెంటే. మనం సడన్గా బ్రేక్ వేసినప్పుడు ముందుకు పడిపోవడం న్యూటన్ 1వ గమన నియమం. ఓకే, అవి ఇవ్వలేదు. సరే, ఇక్కడ ఇచ్చినవి మాత్రం ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. విమానాలు పైకి ఎగరడం అనేది బెర్నౌలీ సూత్రం. గట్టిగా గాలి వేసినప్పుడు ఇంటి పైకప్పులు రేకులు ఎగిరిపోవడం కూడా బెర్నౌలీ సూత్రం ఆధారంగానండి. అలాగే స్ప్రేయర్స్, మన సెంటు కొట్టుకుంటాం కదండి, అందులో వచ్చే స్ప్రే, ఈ పెర్ఫ్యూమ్స్, పెయింట్ స్ప్రేలు, ఓకే, పొలాల్లో చల్లే స్ప్రే కొడతాం కదండి పొలాల్లో కూడా, ఇవన్నీ కూడా బెర్నౌలీ సూత్రం ఆధారంగానే ఆ ఎక్విప్మెంట్ అంతా పనిచేస్తుందండి. అలాగే బంతి స్వింగ్ అవ్వడం, బంతి గాల్లో కదులుతుందండి ఒక పక్కకి. సో బంతి యొక్క స్వింగ్, క్రికెట్ బాల్ స్వింగ్ అయినా ఫుట్బాల్ స్వింగ్ అయినా అంటే ఒక పక్కకి కదలడం, ఇవన్నీ కూడా దాన్ని మ్యాగ్నస్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. అది కూడా బెర్నౌలీ సూత్రం ఆధారంగానే పనిచేస్తుందండి, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పౌసిల్లిస్ ప్రిన్సిపల్ అండి. పౌసిల్లిస్ ప్రిన్సిపల్ అనేది మన రక్తనాళాల్లో రక్త ప్రవాహం ఏ సూత్రం ఆధారంగా అంటే ఈ పౌసిల్లిస్ ప్రిన్సిపల్ ఆధారంగా, పాయిసిలిస్ ప్రిన్సిపల్ ఆధారంగా ఇది మన రక్తనాళాల్లో రక్త ప్రవాహం అనేది జరుగుతుంది. ప్రొనౌన్సియేషన్ అనేది తప్పు అయితే క్షమించండి. నెక్స్ట్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అండి. వాడలు పడవలు నీటి మీద తేలడం అనేది
ఈ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఆధారంగానే తేలుతాయండి. అలాగే జలాంతర్గాములు నీటిలో మునగడం, నీటిలో తేలడం, సగం మునిగి సగం తేలడం, ఇవన్నీ కూడా ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఆధారంగానే చేయగలుగుతారండి. అలాగే లాక్టోమీటరు, పాల స్వచ్ఛతను కొలిసే లాక్టోమీటరు, ఈ ద్రవాల సాంద్రతను కొలిసే హైడ్రోమీటర్లు, ఇవన్నీ కూడా మనకి ఈ ఆర్కిమిడీస్ సూత్రం ఆధారంగానే పనిచేస్తున్నాయండి. ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓవెన్లో ఈ కింది ఏ కిరణాలు ఉపయోగపడతాయి? సో ఇవి ఒక్కటి చూసుకోండి. ఏ కిరణాలు మనకి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎక్స్ కిరణాలు ఎక్కడ వాడతాం, అల్ట్రావైలెట్ రేస్ ఎక్కడ వాడతాం, మైక్రోవేవ్స్ ఎక్కడ వాడతాం మనం అనేది చూసుకోండి. సో మైక్రోవేవ్స్లో ఉపయోగపడేవి మైక్రోవేవ్ ఓవెన్స్లో ఉపయోగపడేవి మైక్రోవేవ్స్ అండి. అంత ఈజీగా ఉంది ఏంటి అనుకోండి. యాక్చువల్గా అప్లికేషన్ ఇంకొంచెం కష్టంగా అడగవచ్చు. అల్ట్రావైలెట్ కిరణాలు ఎక్కడ ఉపయోగపడతాయి, ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ ఎక్కడ ఉపయోగపడతాయి, మైక్రోవేవ్స్ ఎక్కడ ఉపయోగపడతాయి అనేది ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ అందించడం జరిగిందండి. మన శరీరం డి విటమిన్ ఉత్పత్తి చేయాలి అంటే కావాల్సింది అల్ట్రావైలెట్ రేస్ అండి. సూర్యుడి నుంచి వచ్చే ఏ కిరణాలు అయితే మనకి క్యాన్సర్ని కరిగిస్తాయో అవే కిరణాలు తెల్లారి గట్ల ఎర్లీ మార్నింగ్ మనకి డి విటమిన్ కూడా ఉత్పత్తి చేస్తాయండి. మన చర్మంలో విటమిన్ డి ఉత్పత్తి కావడానికి అల్ట్రావైలెట్ కిరణాలు అవసరమవుతాయి. అలాగే ఇదే అల్ట్రావైలెట్ కిరణాలు నీటిలో ఉండే సూక్ష్మజీవులను నాశనం చేయగలవండి. మనం యూవీ ప్యూరిఫైయర్స్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి, యూవీ ప్యూరిఫైయర్ అంటామండి. అల్ట్రావైలెట్ కిరణాలు లోపల సూక్ష్మక్రిములు చంపుతాయండి. అది అల్ట్రావైలెట్ యొక్క ఉపయోగాలు. అలాగే ట్యానింగ్ అండి, చర్మాన్ని ట్యానింగ్ చేయడానికి అల్ట్రావైలెట్ కిరణాలని ఉపయోగిస్తారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ అధికంగా ట్యానింగ్ అంటే కొంచెం కలర్ చేంజ్ చేయడానికి, అధికంగా ట్యానింగ్ గురి చేయడం వల్ల కూడా అది చర్మ క్యాన్సర్కి దారి తీస్తుందండి. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి ఈ హీటర్లు, సౌరశక్తితో నడిచే హీటర్లు, వేడి ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడ ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఉంటాయండి. అందువల్ల సౌరశక్తితో నడిచే హీటర్లు, అలాగే సౌర వాటర్ హీటర్లో వీటిని ఉపయోగిస్తారు. చాలా ఇంపార్టెంట్ చూడండి. టీవీ రిమోట్ కంట్రోల్స్ నుంచి వచ్చే వేవ్స్ కూడా ఇన్ఫ్రారెడ్ రేస్ అండి. అలాగే ఇతర ఎలక్ట్రిక్ పరికరాల సిగ్నల్స్ పంపడానికి, ఓకే, అంటే మనం సపోజ్ మన కారు లాక్ చేస్తున్నాం అనుకోండి, తెలుసు కదా, మనం దూరం నుంచి కార్ని చిన్న ప్రెస్ చేసి లాక్ చేయొచ్చు. అది కూడా మనకి అందులో వాడే కిరణాలు కూడా అల్ట్రావైలెట్ రేస్ ద్వారానే పనిచేస్తాయండి. ఓకే, అలాగే నైట్ విజన్ కెమెరాస్, చీకట్లో కూడా ఫోటోలు తీయగల కెమెరాస్ కూడా అల్ట్రావైలెట్ కిరణాలు ఉపయోగించే పనిచేస్తాయండి. నెక్స్ట్ ఫిజియోథెరపీ, తెలుసు కదండి మీకు, ఫిజియోథెరపీ చేస్తారు పారాలసిస్ వచ్చిన వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ కూడా ఈ అల్ట్రావైలెట్ కిరణాలు ఉపయోగించి పనిచేస్తాయండి. థెర్మల్ కెమెరాస్ అంటే మనకి కొన్ని సినిమాల్లో చూపిస్తారు, అవతలకి మనకి బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఎవరో కనపడరు, కానీ ఈ కెమెరా చూసినప్పుడు లోపల వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కనపడతాయండి. అక్కడ బాడీ రెడ్ కలర్లో కనపడుతూ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ని ఐడెంటిఫై చేస్తాయండి థెర్మల్ కెమెరాస్. శరీరంలో ఉన్న ఉష్ణాన్ని ఐడెంటిఫై చేస్తాయన్నమాట అండి. నెక్స్ట్ మైక్రోవేవ్స్, ఇందాక చెప్పుకున్నాం, మైక్రోవేవ్ ఓవెన్స్లో ఉపయోగిస్తారు. రాడార్ వ్యవస్థ అండి, రాడార్ ఏ సిగ్నల్స్ మీద పనిచేస్తుంది అంటే మైక్రోవేవ్స్ మీదే పనిచేస్తుంది. అలాగే వాతావరణాన్ని అంచనా వేయడానికి వైర్లెస్ కమ్యూనికేషన్, మన సెల్ ఫోన్ నుంచి వెళ్ళే రేస్ కూడా మైక్రోవేవ్స్ ఏనండి. మొబైల్ ఫోన్స్, శాటిలైట్స్ కమ్యూనికేషన్స్, వైఫై అండి, వెరీ ఇంపార్టెంట్. వైఫైలో మనం ఉపయోగించే కిరణాలు ఏంటని క్వశ్చన్ అడగవచ్చు, మైక్రోవేవ్స్ అండి. సో ఇక్కడ యాక్చువల్గా మంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, బట్ తొందరలో మేము మైక్రోవేవ్ ఓవెన్ ఇచ్చేయడం జరిగింది. వైఫైని ఇచ్చుంటే ఇంకా మంచి క్వశ్చన్ అయ్యి ఉండేది. ఎనీవే మీకు కింద మ్యాటర్లో అందజేసాం కాబట్టి. నెక్స్ట్, మన రోగ నిర్ధారణ శక్తికి కారణమైన కణాలు ఏంటి? వాట్ ఆర్ ద బ్లడ్ కార్పసెస్ దట్ హెల్ప్ టు బిల్డప్ రెసిస్టెన్స్ అగెన్స్ట్ డిసీజ్? మన రక్తంలో ఏ కణాలు మనకు రోగ నిరోధక శక్తిని కలిగిస్తున్నాయి? సో ఇక్కడ మీకు బొమ్మే చెప్పేస్తుందండి ఆన్సర్. ల్యూకోసైట్స్ అంటే తెల్ల రక్త కణాలు, వీటిని మనం పోలీస్ మ్యాన్ ఆఫ్ అవర్ బాడీ అని పిలుస్తాం. శరీరంలో రక్షక బొట్టుల కింద మనం వీటిని పిలుస్తామండి. ఏదైనా ఒక రోగాన్ని కలిగించే క్రిమి కానీ ఏదైనా లోపలికి చేరినప్పుడు ఇవి వాటితో పోరాడి వాటిని చంపేయడం జరుగుతుంది, ల్యూకోసైట్స్ అండి. నెక్స్ట్, అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ల్యూకోసైట్స్లో చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ. నెక్స్ట్, గ్లూకోజ్ని ఇథైల్ ఆల్కహాల్గా మార్చే ఎంజైమ్ ఏంటి? గ్లూకోజ్ని ఇథైల్ ఆల్కహాల్గా మార్చే ఎంజైమ్ ఏంటంటే జైమేజ్ అండి. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో గ్లూకోజ్ని ఇథైల్ ఆల్కహాల్గా మార్చడానికి ఈ జైమేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి జైమేజ్ అనేదాన్ని. కలరా క్రిములను కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు?
సో ఇక్కడ ఈ సైంటిస్ట్ పేరు ఇచ్చామంటే ఇది ఒకటే వస్తుందని కాదండి, కొంతమంది ఇంపార్టెంట్ సైంటిస్టులు ఇంపార్టెంట్ డిస్కవరీస్ చేశారు ఎప్పుడో, ఏమీ ఆధునిక టెక్నాలజీ లేకముందే. అలాంటి వాళ్ళ గురించి మనం కంపల్సరీ చదువుకోవాలి. కలరా కిరణాలను ఎవరు కలరా క్రిములను ఎవరు కనుగొన్నారు? సో ఆన్సర్ వచ్చేసరికి రాబర్ట్ కోచ్ గారు కనుక్కున్నారండి. రాబర్ట్ కోచ్ అనే అతను ఈ కలరా అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుందని కనిపెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ మెడికల్గా మెయిన్ డిస్కవరీస్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్యాక్టీరియాని కనుగొన్న వ్యక్తి యాంటోనీ వాన్ లీవెన్ హుక్ అండి. ఇతను మైక్రోస్కోప్ సహాయంతో బ్యాక్టీరియాని కనుగొన్నాడు. రక్త మార్పిడి అండి, బ్లడ్ మనం చేంజ్ చేయొచ్చు అనేది జీన్ బాపిస్ట్ డెనిస్ అనే అతను రక్త మార్పిడి గురించి కనిపెట్టడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఎడ్వర్డ్ జెన్నర్ టీకాని కనిపెట్టాడండి. టీకాని కనిపెట్టింది ఎడ్వర్డ్ జెన్నర్. మొట్టమొదటిగా మసూచికి టీకాని అతను కనిపెట్టడం జరిగింది. మసూచి అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి, దాని నుంచి అందరినీ రక్షించిన వ్యక్తి ఎడ్వర్డ్ జెన్నర్ అండి. లూయిస్ పాశ్చర్ మనందరికీ తెలుసు, ప్యాస్చరైజేషన్ పద్ధతిని, ర్యాబిక్స్ మరియు యాంథ్రాక్స్ వంటి వ్యాధులకు టీకాలను కనిపెట్టాడు. ఇతను సూక్ష్మజీవుల సిద్ధాంతాన్ని ఇతను ప్రతిపాదించాడండి. థియరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇతను కనిపెట్టాడు లూయిస్ పాశ్చర్. పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టాడండి. పెన్సిలిన్ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ యాంటీబయోటిక్ అండి ఇది. యాంటీబయోటిక్స్ని కనిపెట్టింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఎక్స్ కిరణాలు కనిపెట్టింది విల్హెల్మ్ రాంట్జెన్ అండి. ఎక్స్ కిరణాలను కనుగొన్నాడు. ఇక ఇన్సులిన్ మన అందరికీ తెలుసు, షుగర్ పేషెంట్లు డైలీ ఇంజెక్షన్ చేసుకుంటారు ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ కనిపెట్టింది ఫెడరిక్ బాంటింగ్ మరియు చార్లెస్ బెస్ట్ అనేవాళ్ళు ఈ ఇన్సులిన్ని కనిపెట్టడం జరిగిందండి. స్టెథోస్కోప్ని కనిపెట్టింది రెనే లైనక్ అండి. స్టెథోస్కోప్ని కనిపెట్టాడు. మానవ శరీర రక్త ప్రసరణ వ్యవస్థను కనిపెట్టింది విలియం హార్వే. రక్త గ్రూపులను కనిపెట్టింది కార్ల్ ల్యాండ్ స్టైనర్ అండి. రక్త గ్రూపులు, బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టింది కార్ల్ ల్యాండ్ స్టైనర్. నెక్స్ట్ క్యూరీ అనేది దేనికి యూనిట్స్ అండి? క్యూరీ అనేది మనందరికీ తెలుసు, రేడియో యాక్టివిటీకి క్యూరీ అనేది ఒక యూనిట్. అలాగే మిగతా యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ యూనిట్స్, కొన్ని ఎవరికి తెలియని యూనిట్స్ కూడా మనకి ఉన్నాయండి. చాలామందికి ఆ యూనిట్స్ తెలియదు, కాబట్టి యూనిట్స్ అన్నీ చూసుకోండి. మన జనరల్గా క్వశ్చన్స్లో యూనిట్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. మీ ఇక్కడ కొన్ని యూనిట్స్ ఇవ్వడం జరిగింది, ఇవి తెలిసినవే కాబట్టి వీటి గురించి డిస్కషన్ అవసరం. కరెంట్కి యూనిట్స్ యాంపియర్స్ అండి. టెంపరేచర్కి సాధారణంగా యూనిట్స్ కెల్విన్స్, అంటే స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ కెల్విన్స్ అండి. నెక్స్ట్ పదార్థం యొక్క పరిమాణం అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్స్లో కొలుస్తారు. కాంతి తీవ్రత ల్యూమినస్ ఇంటెన్సిటీని క్యాండిలాస్లో కొలుస్తారు. బలాన్ని న్యూటన్స్లో, శక్తిని ఎనర్జీని హీట్ని అన్నిటిని జౌల్స్లో కొలుస్తారు. ఇక్కడ శక్తి యాక్చువల్గా పని మరియు ఉష్ణం అండి. ఇక్కడ శక్తి యాక్చువల్గా పైన శక్తి కరెక్టే కానండి, కింద పవర్ని తెలుగులో సామర్థ్యం అంటామండి. సామర్థ్యం, ఇక్కడ పవర్ శక్తి అని ఇవ్వడం జరిగింది. సామర్థ్యానికి ప్రమాణాలు వాట్స్ అండి, ఇది శక్తి కాదు. సామర్థ్యానికి ప్రమాణాలు వాట్స్. పీడనానికి ప్రమాణం పాస్కెల్. పౌనపున్యానికి హెడ్జ్. ఛార్జ్కి కులుమ్స్. పొటెన్షియల్ డిఫరెన్స్కి వోల్టేజ్కి వోల్ట్స్. విద్యుత్ నిరోధం రెసిస్టెన్స్కి ఓమ్స్. విద్యుత్ వాహకత కండక్టెన్స్కి సీమెన్స్. కెపాసిటెన్స్కి ఫారడే. అయస్కాంత క్షేత్ర ప్రేరణ వీటికేమో టెస్లా అండి. సో ఇవి చూడండి. లైట్ ఇయర్ అనేది దేనికి యూనిట్స్ అనేది చాలాసార్లు అడిగాడు. దూరానికి అండి. లైట్ ఇయర్ అనేది దూరాన్ని కొలుస్తుంది. యాంగ్స్ట్రామ్ యూనిట్స్, ఫెర్మి ఇవన్నీ కూడా దూరాన్ని కొలిచే యూనిట్సే. ఇందులో మీకు తెలియని యూనిట్స్ కంపల్సరీ చదువుకోండి. నెక్స్ట్ హైడ్రోజన్ బాంబుని కనిపెట్టింది ఎవరు? హైడ్రోజన్ బాంబుని కనిపెట్టింది ఎవరు అంటే ఎడ్వర్డ్ టెల్లర్ అండి. ఎడ్వర్డ్ టెల్లర్ అనే అతను ఈ హైడ్రోజన్ బాంబుని కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఇనుమును కలిగి ఉండే పదార్థాన్ని గుర్తుపట్టండి. సో ఇక్కడ బొమ్మే చెప్పేస్తుందండి, మనకు పప్పు ధాన్యాలండి అత్యధికంగా ఇనుమును కలిగి ఉంటాయి ఇవి. సో పాలు అనేది ఒక కొల్లాయిడ్. ఇందులో ఈ కొల్లాయిడ్ అంటే మనకి ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుందండి కొల్లాయిడ్స్ గురించి. కొల్లాయిడ్ అనేది ఒక రకమైన మిశ్రమం అండి. అంటే ఇందులో మనకి ఒక పదార్థం మరొక పదార్థంలో తేలియాడుతూ ఉంటుంది. సో ఇక్కడ పాలు అనే కొల్లాయిడ్లో ఏది ఎందులో తేలుతుంది అనేది ఇక్కడ చూసుకోవాలండి. సో మనకు తెలుసు పాలు అనేది ఒక కొవ్వు పదార్థం, దాని నుంచి మనకి తెలుసు కదండి, నెయ్యి అనేది దాని నుంచే తయారవుతుంది, పాల నుంచే. కాబట్టి ఇది ఒక కొవ్వు పదార్థం నీటిలో తేలుతూ ఉంటుందండి. కాబట్టి మిల్క్ ఈజ్ ఏ ఫ్యాట్ డిస్పర్స్డ్ ఇన్ వాటర్ అండి. సో గుర్తుపెట్టుకోండి, పాలు అనే కొల్లాయిడ్లో ఏమి ఇందులో తేలుతుంది అంటే కొవ్వు నీటిలో తేలుతూ ఉంటుంది అనమాట అండి.
ఇది ఒక ట్యాబ్లెట్ పేరండి, రెసర్పైన్ అనే ట్యాబ్లెట్. రెసర్పైన్ అనే ట్యాబ్లెట్ దేనికి మనం ఉపయోగిస్తాం? సో ఇది ఒక బీపీ కంట్రోల్ ట్యాబ్లెట్ అండి. సో ఇంపార్టెంట్ ట్యాబ్లెట్ కాబట్టి ఇక్కడ దీన్ని పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ రెసర్పైన్ అనే మెడిసిన్ దేనికి వాడతారంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి వాడతారండి రెసర్పైన్ అనే ట్యాబ్లెట్ని. నెక్స్ట్, ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అండి. ఇది పళ్ళు కృత్రిమంగా పండించడానికి ఏ వాయువును ఉపయోగిస్తారు? ఇథిలీన్ అండి. ఇథిలీన్ అన్న యాక్చువల్లీ ఇక్కడ బిట్ తప్పు ఏంటంటేనండి, ఇథిలీన్ అన్న ఎసిటిలిన్, సారీ అండి, ఇది ఇథిలీన్ కాదు, ఆన్సర్ ఎసిటిలిన్ అండి, దాన్ని వాడతారండి. ఇక్కడ ఆన్సర్ తప్పు ఇవ్వడం జరిగింది 1 అని. సారీ, నేను క్వశ్చన్ తప్పు, సారీ ఇక్కడ రైట్గానే ఇచ్చాను, ఇక్కడ చదవడం తప్పు చదువుతున్నాను. ఎసిటిలిన్ అనే దాన్ని సాధారణంగా మనం పళ్ళు కృత్రిమంగా పండించడానికి వాడతారండి. సో వెరీ పాయిజనస్ అండి ఇది. అలా చేయడం వల్ల మనకి హానికరం అండి ఆరోగ్యానికి. కాబట్టి ఎసిటిలిన్ అనేది ప్రస్తుతం వాడడం మానేశారు. నెక్స్ట్, నైట్రిక్ యాసిడ్, కమర్షియల్గా వాడే నైట్రిక్ యాసిడ్ రంగుని కలిగి ఉంటుందండి. మామూలుగా నైట్రిక్ యాసిడ్ అయితే రంగుని కలిగి ఉంటుంది, కానీ బయట కమర్షియల్గా అమ్మే నైట్రిక్ యాసిడ్ అయితే రంగుని కలిగి ఉంటుందండి. ఈ రంగుకు కారణమైంది ఏంటి అని అడిగాడు క్వశ్చన్. ఈ రంగుకు కారణం ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్ అండి. ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేది బ్రౌన్ కలర్ని కలిగి ఉంటుంది. అది ఉండడం వల్ల మనకి ఈ నైట్రిక్ ఆమ్లం రంగు మనకి ఇలా ఎల్లో కలర్లో కనపడుతుందండి. ఇది ఒక్కసారి నేను మీ కామెంట్లో పిన్ చేస్తానండి. నైట్రస్ ఆక్సైడా నైట్రోజన్ డైఆక్సైడా అని. నాకు తెలిసి అయితే నైట్రస్ ఆక్సైడే రైట్ అండి. మీకు ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఒకసారి కామెంట్ చెక్ చేసుకోండి, ఏమైనా తేడా ఉంటే నేను కామెంట్లో దాని ఆన్సర్ పిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, సర్ఫేస్ టెన్షన్ వల్లే మనకి వాటర్ డ్రాప్స్ ఇవన్నీ గుండ్రంగా ఉంటాయండి. సో ఈ సర్ఫేస్ టెన్షన్ దేనివల్ల వస్తుంది అనేది క్వశ్చన్. ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది సాధారణంగా అందరూ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వస్తుంది అనుకుంటారు. ఇది తప్పండి. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కాదండి, అది కొహెన్స్ ఫోర్సెస్ వల్ల వస్తుంది. కొహెన్స్ ఫోర్సెస్ అంటే ఒక నీటి అణువుకి మరో నీటి అణువుకి మధ్య ఉండే అట్రాక్షన్స్ వల్ల ఈ ఒకదానికొకటి నీటి అణువులు అట్రాక్ట్ చేసుకుని ఏ నీటి అణువును కిందకి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నించడం వల్ల ఇవి ఇలా గుండ్రంగా అమరుతాయండి. అన్ని నీటి అణువులు కలిపి ఒకేసారి కిందకి పడతాయి. సో ఇలా ఉంటుంది అనమాట. చిన్న నీటి అణువులన్నీ కలిసి ఒక పెద్ద నీటి బిందువుగా ఏర్పడతాయండి. దానికి కారణమైన బలం ఏంటి అంటే ఈ కొహెన్సివ్ ఫోర్సెస్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది. దానివల్ల సర్ఫేస్ టెన్షన్ అనేది వస్తుంది. ఒక మనిషికి అవసరమైన స్వచ్ఛమైన గాలి పరిమాణం ఎంత? సో ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే స్వచ్ఛంగా మనకి ఎంత % గాలి అందాలి అంటే ప్రతి 20 నిమిషాలకి 100 క్యూబిక్ అడుగుల గాలి మనకి చేరుకోగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటామండి. సో మనకు అవసరమైంది ఇది. మనం పీల్చే గాలి యొక్క రేటుని బట్టి లెక్క కడతారండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి 20 నిమిషాలకి 1000 క్యూబిక్ ఫీట్స్ ఎయిర్ అనేది మనకి అవసరం అవుతుంది. ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చనే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పోలెన్ గ్రెయిన్స్ ఆఫ్ ఫ్లవర్స్ పాలినేటెడ్ బై ఇన్సెక్ట్స్. సో ఇవి పుప్పుడు రేణువులు మనకి ఒక కీటకం ఒక మొక్క నుంచి ఒక పువ్వు నుంచి మరో పువ్వుకి తీసుకెళ్తుంది కదండి. అలా తీసుకెళ్ళడాన్ని దాన్ని మనం ఏమంటామంటే పరపరాగ సంపర్కం అని పిలుస్తాం. సో అలా తీసుకెళ్ళాలంటే పుప్పుడు రేణువులకు ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే అతుక్కుపోయే లక్షణం ఉండాలండి. కాబట్టి జిగురుగా ఉండాలి, గరుగ్గా ఉండాలి. కాబట్టి ఆన్సర్ 2 అండి. గరుగ్గాను జిగురుగాను ఉంటే ఇవి దేనికైనా అతుక్కుని ఒక చోట నుంచి మరో చోటకి వెళ్తాయండి. నెక్స్ట్, సాధారణంగా ఫుడ్ ప్రిజర్వేటివ్గా దేన్ని వాడతారు? అలాగే ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలు సంరక్షణకు ఈ కింది వాటిలో ఏ పదార్థాన్ని కలుపుతారు? సో ఇవి వైరస్ వల్ల బూజులు పట్టేయకుండా లేకపోతే బ్యాక్టీరియాలు చేరకుండా ఇవి ఏమి చేరకుండా ఇందులో ఏ పదార్థాన్ని మనం ఫుడ్ ప్రిజర్వేటివ్గా, ఫుడ్ గ్రెయిన్స్ మెయిన్ ఆహార ధాన్యాలు ప్రిజర్వేటివ్గా వాడతారు? సో ఆన్సర్ వచ్చేసరికి సోడియం బెంజోయేట్ అండి. సోడియం బెంజోయేట్ అనే దాన్ని ఈ ఆహార ధాన్యాలు పాడవకుండా నిల్వ ఉంచడం కోసం వాడతారు, సోడియం బెంజోయేట్ని. సో నెక్స్ట్, యాస్బెస్టాస్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి వచ్చే జబ్బు ఏంటి అనే క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అందులో పనిచేసే వాళ్ళకి ఈ ఎంపసిమా అనే జబ్బు వస్తుందండి. అంటే విపరీతమైన దగ్గు, కఫం, లంగ్స్కి సంబంధించిన వ్యాధి అనేది ఈ ఆస్బెస్టాస్ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా వచ్చే వ్యాధి ఎంపసిమా అండి. వెరీ ఇంపార్టెంట్. ఆస్బెస్టాస్ వల్ల వచ్చే వ్యాధి ఏంటి అని అడుగుతాడండి, ఎంపసిమా. సో ఇవి ఒక 30 మీకు ఎంసీక్యూలు సైన్స్కి సంబంధించండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూలతో మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.